సిగరెట్ మందు ఆరోగ్యానికి మంచిది కాదు, మానేయండి. ఈ మానేయడాలు మంచిగా పడాలు మన వల్ల ఏ పని కాదరా అంటారా? తాగండి, తాగి కంగారు పడకండి, బూతులే మాట్లాడను. వెయిటర్. సార్ ఆర్డర్ 1 పెప్పి పన్నీర్ పిజ్జా. ఓకే సార్. యా. సార్ ఆర్డర్. సార్ ఆర్డర్. ఇంకా ఒకరు రావాలి, వాళ్ళు వచ్చాక చెప్తాను. ఓకే సార్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. అప్పుడే ఎందుకు ఏది, ఇంకా అవ్వలేదు కదా. నాకు నువ్వు డైరెక్టర్వే, అది నువ్వు పెట్టుకుంటావా పడేసుకుంటావా నీ ఇష్టం. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? అవ్వక మూడ్ ఖరాబ్ చేయడానికి రెడీగా ఉంటావు కదా మనం. కూల్ కూల్ కన్నమ్మా. సారీ సారీ సారీ. అయినా నీ బర్త్డే రోజు ఫస్ట్ టైం మీట్ అవుతున్న మన ఎక్సైట్మెంట్తో గిఫ్ట్ తెచ్చిన చూడు, నాదే బుద్ధి తక్కువ. ఇప్పుడు ఎక్కువనే ఎవడన్నాడు? దీనికేం తక్కువ లేదు. సరే, థ్యాంక్ యూ ఫర్ ద గిఫ్ట్. హైఫై కన్నమ్మ, హైఫై. హైఫై. మను, యాక్చువల్లీ మనం డైరెక్ట్ కలిసినప్పుడు నీకు ఒక్క విషయం చెప్దాం అనుకున్నా. ఇంకెందుకు లేటు, చెప్పు. నాతో ఏం లేదు చెప్పనీకి. నువ్వు మాట్లాడనీకి పిలిచినావు, మాట్లాడడం అయిపోతే వెళ్ళిపోతావు. అరే వచ్చినప్పటి నుంచి కనీసం ఒక మాట కూడా నువ్వు మాట్లాడనీకి పిలిచినావు, మాట్లాడడం అయిపోతే వెళ్ళిపోతా అన్నా. సరే, ఏమన్నా తిన్నావా లేదా ఆఫ్టర్నూన్? అది నీకు అనవసరం. నువ్వు నేనే మాట్లాడదాం పిలిచా, మాట్లాడటం అయిపోతే వెళ్ళిపోతావు, అంతేనా? తింటూ మాట్లాడచ్చా? అది నీ ఇష్టం. బ్రో, బాగానే గుర్తున్నాయిరా నీకు. మామూలుగా ఉండదు మనోజ్ అంటే. ఏడ్చావులే. లేదే. థూ. ఓకే, అయితే కంపల్సరీ టాబ్లెట్స్ వేసుకోవాలి అంటావు. అవును మను, ప్రతిరోజు నైట్ గుర్తుపెట్టుకుని మరీ టాబ్లెట్ వేసుకునే డ్యూటీ ఉంది. కానీ ఇప్పుడు ఆ డ్యూటీ నా మీద ఉంది. ఎగ్జాక్ట్లీ. అట్లాగే అమ్మాయి గారు. కన్నమ్మ, యాక్చువల్లీ నేను కూడా నీ క్వశ్చన్ చెప్పాలి. ఏం చెప్తావు? నాకు నీకన్నా వర్క్ ఇంపార్టెంట్ అని చెప్తావా, లేదంటే నేను వర్క్లో ఉన్నప్పుడు నీ హెల్త్ గురించి కూడా పట్టించుకోనని చెప్తావా? ఏం చెప్తావు? కన్నమ్మ, ఒక్కరోజు టాబ్లెట్స్ గుర్తు చేయలేదని హెల్త్ గురించి పట్టించుకున్నట్టు కాదు కదా. అరే నువ్వే చూస్తున్నావు, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాను, ఆ టెన్షన్లో మర్చిపోయి ఉంటానేమో. అయినా ఎన్ని రోజులు నీ మీద ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వాలి చెప్పు? నాకు కూడా ఉంటుంది కదా నేను చూసుకోవాలని. అట్లనే నీ నుంచి కోరుకునే చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేకపోతే నువ్వు ఉండి దేనికి? అదేంటి అన్నమాట? లేకపోతే ఏంట్రా, నువ్వు రొమాంటిక్ సీన్ రాయడానికి నాతో రొమాన్స్ చేయడానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే రియల్ లైఫ్లో రొమాన్స్ ఉంటే ఆ ఇన్స్పిరేషన్తో అలాంటి సీన్స్ బాగా రాస్తాం అనమాట. సిగ్గుండాలి అట్లా మాట్లాడనీకి. ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేటివిటీ కన్నమ్మా, సృజనాత్మకతని పెంచుకోవడానికి ఇదంతా. నోర్ముయ్ రా మరి. ఏడికి? నువ్వే కదా నోర్ముయ్ అన్న, ముళ్ళుని ముళ్ళుతుంది నోరు. అర్థమైంది, ముద్దులే. ఇప్పుడు త్వరలో. అతి త్వరలో కుదరదా? అతి తగ్గించుకుంటే కుదురుతుంది. అయితే త్వరలోనే అనమాట. ఓకే, ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? ఎన్ని రోజులు ఉంటే ఏంది, నీ వర్క్లో నువ్వు ఉంటావు, వచ్చినా కూడా కలవలేవు కదా. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? ఇట్లా మాట్లాడేట్టు చేసింది నువ్వు. అయినా నాకు ఒక విషయం అర్థం కాదు, నీకు నాతో టైం స్పెండ్ చేయాలన్నప్పుడే వర్క్ ఉంటుంది కదా. నీ ఫ్రెండ్స్తో తిరగనీకి, మాట్లాడనీకి, చాట్ చేయనీకి మాత్రం వర్క్ ఉండదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంత హర్టింగ్ అనిపిస్తుంది తెలుసా? కన్నమ్మ, వాళ్ళతోన్న సిచ్యువేషన్స్ వేరు, నీతోన్న సిచ్యువేషన్స్ వేరు. అరే నీతో వర్క్ ఉందని చెప్పానంటే నిజంగా వర్క్ ఉంది కాబట్టి కదా చెప్తాను. నీకు అబద్ధం చెప్తే నాకేమొస్తుంది? అయినా నువ్వు మాత్రమే కాదు, నేను కూడా నీ వల్ల హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏందో చెప్పు. అదే నీకు బాయ్ బెస్టీ. ఓకే,
అదే బాయ్ బెస్టీలాగా ఎవడన్నా ఉన్నాడా అని. ఉన్నారు. 10th 6, ఇంటర్లో 4, బీటెక్లో 8, ఆఫీస్లో 7. ఒక్కడుంటేనే జీవితాలు సంకనాకపోతున్నాయి. ఇక్కడ 25 మంది. వాళ్ళతో ప్రాబ్లం ఏంది? వాళ్ళతో కాదు, నీతో ప్రాబ్లం. బాయ్ బెస్టీ పెడితే లవర్స్ లాగా భుజాల మీద చేతులు పెంచుకొని ఫోటోలు దిగడం, వ్యాలంటైన్స్ డేలకి, కిస్ డేలకి, హక్ డేలకి అని ఇమోజీలు స్టిక్కర్లు పెట్టుకోవడం. ఇంకొకడైతే డైరెక్ట్గా ఏ ఫ్లేవర్ కావాలని అడిగితే వాడందరూ తెల్లగా మాట్లాడతాడు అని రియాక్ట్ కూడా అవ్వకుండా లైట్ తీసుకొని మాట్లాడుకోవడం. ఇవేమి కనిపించవద్దు నీకు? వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఇంతకుముందు గొడవల్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. తప్పు చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చాలా ఈజీ కనమ్మా. తప్పు చేశాను ఒప్పుకోవడమే కష్టం. ఆ రోజు హగ్ ఇచ్చినప్పుడు ఏమన్నావు? మను, నా ఫస్ట్ హగ్ నీకే తెలుసా? అవును, ఇప్పుడు కూడా అదే అంట. మరి నాకంటే ముందు నీ బాయ్ బెస్టీ ప్రపోజ్ చేసి ఇచ్చానన్నావు, అదేంటి? అది జస్ట్ సైడ్ హగ్ రా. రిజెక్ట్ చేస్తే హట్టయిరని ఇచ్చిన. నా స్ట్రైట్ హగ్ ఫస్ట్ నీకే. ఏంద్రా అట్లా చూస్తున్నావు? నీ సిగ్గు చూసి. నీకు లేదులే. సిగ్గుండాల్సింది నీకు. ఉంది కాబట్టే సిగ్గుపడుతున్నా. లేదు కాబట్టే నన్ను పెట్టుకొని కూడా మీ వాళ్ళకి ఇవన్నీ చేసావు. నాకు ఇష్టం ఇట్లుండటం. కరెక్టే. నువ్వింత కోఆపరేటివ్గా ఉంటే రెచ్చగొడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే. నన్నేమన్నా స్లర్ట్ అనుకుంటున్నావా? అట్లా చూడటం ఆపరా. చూస్తాను. హెడ్ దానిలోకి ఉన్నావు కూడా చూస్తాను. హెడ్ దానా. ఇనఫ్. ఇడికే చాలా ఎక్కువ మాట్లాడినావు. కొత్తగా ఏం మాట్లాడలేదు, నువ్వు చేసిందే మాట్లాడుతున్నావు. అబద్ధాలు చెప్పి కవర్ చేసింది నువ్వు, మీ వాళ్ళతో తిరిగింది నువ్వు, నాతో పాటు మీ వాళ్ళకి అన్నీ ఇచ్చింది నువ్వు, నన్ను ఎదవని చేసింది నువ్వు, ఎదవేషాలు వేసింది నువ్వు, డ్రామాలు ఆడింది నువ్వు, నాకు చెప్పకుండా మీ వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు తిరిగింది నువ్వు. ఇంకా స్వీటీ, స్వీటీ ఎందుకు కోపడుతున్నావు? మాట్లాడు. స్వీటీ, స్వీటీ చెప్పేది విను. నో. స్వీటీ నిన్నే. బాయ్. స్వీట్. చూసినా, ఇది నువ్వు. కోపం వస్తే నోటికి కంట్రోల్ ఉండదు. ఇట్లా మాట్లాడితే హట్ అయితేనా లేనా అని కూడా ఆలోచించవు. ఇదే నీతో ప్రాబ్లం. కనుమ ఐఎమ్ రియలీ సారీ. నన్ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతుంటే ట్రిగర్ అయ్యి అలా మాట్లాడాను తప్ప నేను హట్ చేయాలని అయితే కాదు. ఐఎమ్ రియలీ సారీ. ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు. ఇవన్నీ ఇట్లా అనుకోని మంచిగానే ఉంటాయి మను. ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. బట్ వై? ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేదే మంత్లీ 10 days. అందులో 7 days ఆఫీసు, 1 day జర్నీ. ఇక మిగిలిన 2 days ఏరా. ఇంకెట్లా అవుతుందిరా మనం కలవనీకి? పిచ్చిదానా. ప్రేమికుడు కలిసి తిరగడం గురించి ఒక ప్రేమికుడు ఏమన్నాడో తెలుసా? కుదిరినప్పుడు ఎవడైనా విచ్చలవిడిగా తిరుగుతాడు, కానీ కుదిరించుకొని మరీ తిరగడమే నిజమైన ప్రేమ అన్నాడు. ఎవడాడు? అదే ప్రేమికుడు. మనమే. ఏదంటే అలా చూస్తుంది. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఒకటి మనోజ్, నాకైతే నీతో కలిసి ఉండాలని లేదు. ఒకవేళ ఫోర్స్ చేసినా ఉంటా అంతే. ఫీలింగ్ ఏముండదు. ఇంకేదైనా ఉందా అడగనీకి? అప్పుడే వెళ్ళిపోవాలా? ఇడికే లేట్ అయింది మను. లాగిన్ కావాలి. సరే, ఈరోజు నుంచి మన మధ్య ప్రేమ ఆకాశాన్ని తాకాలని కోరుకుంటాం. ఇన్ని రోజులు మన మధ్య ఉంది అనుకుంటున్న ప్రేమకి నీకి ఇద్దరికి గుడ్ బై. బై ద వే, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. కనులడగని కల నిజమయ్యేనా ఇలా, కలకలగా కరిగిపోయేలా చేరవేళ, ఎద ఎరుగని వల విసిరావేయలా, అల్లాడి ప్రాణం పోయేలా. మను, నువ్వు డైరెక్టర్ అయ్యాక
నీ పేరు మేఘమన్ అని మార్చుకో. ఎందుకు? నా పేరులో మేఘ, నీ పేరులో మన్. అంత లేదు, మనోజే. మనలా కలిసుందాం ప్రియం, కాదా మన ప్రేమం, నాలోన నిన్ను వదిలి వెళ్ళిపోయావే. ఎందుకంత కోపం బాలా, ఇష్టమంత దాచిలో లోపల, ప్రేమ లేదని వదిలెల్లాలా తగువేలా. నిన్ను కోరిన మనసే ఇవ్వాలా, నాతో ఉన్నానంటుందే ఎలా, కన్ను కొరని కన్నీరేలా వినవేలా. ఏంటి కాల్ చేసి రమ్మని పడుకున్నాడు. రే ఏంటో రమ్మన్నా? వచ్చినావా? అరే నేను నీకు చెప్పిన స్టోరీస్ అన్నింటిలో లవ్ స్టోరీ లేదన్నావు కదా, అందుకే నేను ఆ స్టోరీ రాసుకున్నా. నువ్వు విన్నావు ఫస్ట్. సరే. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఒక అమ్మాయి అబ్బాయి ఉంటారు కెఫేలో సీన్. అబ్బాయి అమ్మాయిని బాగా లవ్ చేస్తాడు రా, అమ్మాయి కూడా అబ్బాయిని బాగా లవ్ చేస్తుంది. అప్పుడు కన్నమ్మ కూడా నా లవ్ చేయాలి కదరా. రే ఏందిరా? నువ్వు స్టోరీ ఫాలోగా ఫస్ట్ నువ్వు. ఇప్పుడు ఓపెన్ చేయగానే కెఫే అని చెప్పినాను కదా, కెఫేలో అమ్మాయి అబ్బాయి కూర్చుంటారు. ఫస్ట్ మీట్ అనమాట అది. అది కూడా మేము కలిసిన కెఫేనే, విడిపోయింది కూడా అక్కడే. మేఘాన్ని కలిసావు ఈరోజు? ఎలా కనిపెట్టినారా నువ్వు? ఇంటెలిజెంట్ రా నువ్వు. కన్నమ్మని కలిశాను రా, కలిసాను అని చెప్పి వెళ్ళిపోయింది. అమ్మ కన్నమ్మ సినిమా ఇద్దరు లేర్రా, సినిమా ఒక్కటే ఉంది. కన్నమ్మ కూడా మా అమ్మలాగేరా, ఖర్చులకు డబ్బులు ఇచ్చింది, అవసరమైనప్పుడు నా పక్కనే ఉంది. అమ్మలాగే వదిలేసి వెళ్ళిపోయింది. కానీ ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటో తెలుసా? అమ్మ అక్కడెక్కడో ఉందిరా, కానీ నాతోనే ఉంది. కన్నమ్మ ఎక్కడో ఉంది, నాతో లేదు. నాతో లేదంటే నాలో ఉందని. అరే తేజ, తాగితే నిజంగా డైలాగ్ వస్తున్నాయిరా. ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తాను నేను. సీన్ నెంబర్ 1, ఇంటీరియర్ హార్ట్. అక్కడే బాగాలేదురా. అరే కన్నమ్మ నన్ను బాగా లవ్ చేసిందిరా. నేను ఈ ఫీల్డ్లో ఉంటానని తెలిసినా కూడా లవ్ చేసింది. అందుకోసమే నేను ఇష్టంగానే నా ఇష్టాలు మార్చుకున్నప్పుడు నా కోసం అడ్జస్ట్ కాలేదారా? దానికి కూడా పనికిరాను నేను. అరే నువ్వు తనూజని బాగా చూసు, గొడవ పడద్దు. సరే. నాకు చెప్తున్నాడని చూస్తున్నావు కదా, ప్లీజ్ గొడవ పడద్దు. బాగా చూసుకోరా తనూజని. అరే ఇద్దరు బాగుండాలి రా ప్లీజ్, అది చాలా బాగుండాలి. నా ఫోన్లో కన్నమ్మ హై, నా मन में कनम है, मेरे पास नहीं है. అరే తేజ గుడ్ బాయ్. అరే ఇది బ్యాడ్ గుడ్ బాయ్ కాదురా, గుడ్ బాయ్. అరే నన్ను రూమ్లో పడేవా ప్లీజ్. మీ వాళ్ళతో తిరిగింది నువ్వు, యదవేషాలు వేసింది నువ్వు, నన్ను యదవని చేసింది నువ్వు. మను, నాకు టెడ్డీ బేర్ కావాలి. దేనికే? నువ్వు ఎప్పుడు నాతో ఉండవు కదా, నేను మిస్ అయినప్పుడు హక్ చేసుకుంటా, ప్రేమ వచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటా. మరి కోపం వస్తే?
తొందరగానే అండి టీచర్ హీరోయిన్కి హీరోయిన్ తొందర రమ్మని చెప్పు. ఓకే సైలెన్స్, లైట్స్ ఆన్, రోల్ కెమెరా, సీన్ నెంబర్ 2 టేక్ నెంబర్ 1 యాక్షన్. బుజ్జమ్మ, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎవరో ఒక్కరే లవ్ చేస్తున్నారని ఫీలింగ్ రాకూడదు. అలా వస్తే బ్రేకప్ అవడమే బెటర్. ఓకే దెన్, గుడ్ బై. కట్.